బంధించేశాడు. సింహాన్ని బోనులో బంధించేశాడు. సీజ్ చేసేశాడు. ఆ సింహం పాస్పోర్ట్ తీసుకుని సీజ్ చేసేశాడు. తన దగ్గర ఆ పాస్పోర్ట్ పెట్టుకున్నాడు. మొత్తం మీద దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్త సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఇక్కడ సింహం ఎవరో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా జక్కన్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అఫ్కోర్స్ పూజా ఫోటోలు గానీ వీడియోలు గానీ బయటకు రానివ్వలేదనుకోండి. పూజ కంటే ఎన్నో రోజుల ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే షూటింగ్ షురూ చేయడానికి జక్కన్న రెడీ అయ్యారు. రాజమౌళి శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మీకు గుర్తుందా? గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్టు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి మినిమం 3-4 ఫారిన్ ట్రిప్పులు వేస్తారు. ఫ్యామిలీతో కలిపి వెకేషన్ టూర్లకు వెళ్లొస్తారు. రాజమౌళి సినిమా అంటే మినిమం 3-4 ఏళ్లు డేట్స్ కేటాయించాలని చిత్రసీమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మహేష్ పాస్పోర్ట్ లాక్కోవటం చూస్తుంటే ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతుంది. ఫారిన్ షెడ్యూల్ కోసం పాస్పోర్ట్ తీసుకున్నారని టాక్. ఇక ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్నీ రాజమౌళి చేతిలో ఉంటాయి. అది సంగతి. రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో ఆవిడ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మహేష్ రాజమౌళి సినిమా పనుల కోసం ఇటీవల ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. చిలుకూరి బాలాజీ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు ఉపాసన కుటుంబానికి చెందిన దోమకొండ ఆలయానికి కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.